హాయ్ అండి. నిన్న సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఈ మామిడికాయలు కనిపించాయండి. అవి చూడంగానే మా అమ్మ చేసిన తొక్కుడు పచ్చడి గుర్తొచ్చింది. వెంటనే ఒక 2 మామిడికాయలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయలతో మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందుగా మామిడికాయని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తడిగా ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇప్పుడు మామిడికాయ తొక్కంతా నీట్గా చెక్కుకోవాలి. చూసారా, ఈ విధంగా నీట్గా చెక్కుకోవాలి. తర్వాత ఈ మామిడికాయని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా కావాలంటే మిక్సీలో వేసి ఒక్క ముక్కగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 200 ml వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె వాడుకోవచ్చు. ఈ పచ్చడికి వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె వాడితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అలానే పాడవకుండా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగు వేసి బాగా కలుపుకోవాలి. మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్కి కరివేపాకు మొత్తం వేగిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందాం. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అస్సలు తడి ఉండకూడదు. దీంతో పాటు ఏదైనా మెజరింగ్ కప్ తీసుకోండి కొలతకి. ఈ కప్పుతో నాకు 2 కప్పుల మామిడి తురుము వచ్చింది. అదే కప్పుతో సగం కంటే కొద్దిగా తక్కువ సాల్ట్ని తీసుకోవాలి. 1/2 కప్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపొడి కూడా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఆవపిండి మెంతిపిండి ఇంట్లో లేకపోతే సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నది మొత్తం అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, కరివేపాకు బాగా వేగిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఏ నిలవ పచ్చడి పెట్టినా ఈ 3 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, చెమ్మ అసలు ఉండకూడదు పచ్చడి చేసేటప్పుడు. ఇంకోటి, నూనె అనేది వేడిగా ఉండకూడదు. మూడోది, ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ 3 కానీ కరెక్ట్గా ఉంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతే అండి, మన ఎంతో టేస్టీగా ఉన్న మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టుకోండి. 3 to 4 months ఈజీగా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సమ్మర్కి మీరు కూడా ఈ మామిడికాయ తొక్కు పచ్చడి పెట్టుకొని తిని ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.